తెలుగు. కుంతి కుంతి ఎట్లా పుట్టింది అదంతా చెప్పలేను కానీ నేను కుంతి తప్పు చేసింది చెప్తా. ఋషి పరశురాముడు ఉంటాడు కదా, అట్లాగనే ఋషి పరశురాముడికి ఈ తన సేవ చేసింది చాలా చాలా ఇయర్స్ సేవ చేసుకుంది, వర్క్ చేసింది. అంటే అన్ని మొయ్యడం అట్లా తన చిన్నప్పటి నుంచి ఆయనకు వర్క్ చేస్తుంది. ఆయన తన అదంతా చేస్తుంది కదా, తనకి అంతటికి హ్యాపీ అయిన పరశురాముడు ఉంటాడు కదా, తనకి వరం ఇచ్చిండు. ఎందుకంటే నువ్వు ఎవరికైనా సరే పూజ చేసినావనుకో, వాళ్ళ స్తోత్రం చెప్పినావనుకో, వాళ్ళు నీ ముందర ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఇంకా వాళ్ళు నీకు ఒక పుత్రుడిని ఇస్తారని. కానీ దాన్ని టెస్ట్ చేయొద్దు, ఆ వరాన్ని టెస్ట్ చేయొద్దు అన్నాడు. లేకపోతే హ్యాపీనెస్ కాకుండా సాడ్నెస్ ఉంటది అన్నాడు లైఫ్ మొత్తం. కుంతికి పరశురాముడు చెప్పిండు. ఇంకా కుంతి తనకి గుర్తులేదు, హ్యాపీనెస్ అయిపోతుంది కదా వరం వచ్చిందనేసి తన సూర్య భగవానుడిని అడిగింది, నేను చేస్తా. సూర్య భగవానుడిని పిలిచింది. కానీ సూర్య భగవానుడు ప్రత్యక్షమై నేను పుత్రుడిని ఇస్తాను అని చెప్పిండు. కుంతికి పరశురాముడు ఏం చెప్పిండో గుర్తొచ్చి పాపం చేశాను వద్దు అన్నాడు. అయితే సరే అనేసి అన్నాడు. కానీ పరశురాముడు ఇచ్చిన వరాన్ని కట్ చేయలేను నేను, లేకపోతే చాలా సీరియస్ అవుతుంది, ఈ దేవతలు సగం చనిపోవచ్చు అన్నాడు. అందుకే ఆ పరిణామాన్ని తట్టుకోలేరు కాబట్టి పరశురాముడు కోపంని, అందుకే వాళ్ళు చంపారు. లేదు, ఎవరిని చంపలే. కుంతికి టెస్ట్ చేస్తే ఎవరు వచ్చారు? కర్ణుడు వచ్చాడా? కర్ణుడు వచ్చిండు. కర్ణుడు పుట్టిండు ఆ తపస్ఫలం వల్ల. సో సూర్య భగవానుడు కర్ణుడు అనే పేరు పెట్టి కుంతికి ఇచ్చిండు. అప్పుడు కుంతికి పెళ్లి కాలేదు కదా, పెళ్లి కన్నా చిన్న వయసు 8 years, 8 కన్నా తక్కువనే లేకపోతే 8 కన్నా పెద్దనే, జస్ట్ 8 years తన. ఇంకా తనకి పెళ్లి కాలేదు అనేం కాలేదు కదా. సో తన ఆ కర్ణుడిని జోలపాట చెప్తూ అన్ని కమలాలు పెట్టిన ఒక బాస్కెట్ లో నీళ్ళల్లో వదిలేసిపోయింది, గంగా జలంలో. ఇంకా రాధమ్మ అనే ఒక ఆవిడ కర్ణుడిని పెంచింది. ఆ కర్ణుడు పెద్ద పెద్ద కొండల నుంచి దూకుతూ ఉండేవాడు. ఆయనకు కవచం ఉంది కదా, కొండ నుంచి పడే వాళ్ళందరినీ గట్టి పట్టుకుంటాడు. ఇంకా ఆయన కింద పడతాడు. ఆయన కవచం వల్ల భూమి ఎరుగుతుంది తప్ప ఆయన కవచం పోదు. ఆయన బాగుంటాడు. దాని తర్వాత ఆయన ఉంటాడు కదా, ఆయన అట్లాగనే పెరిగిండు. మళ్ళీ తన పెద్దగా అయింది. విలువిద్య అది నాకు తెలీదు, కానీ డైలీ ప్రాక్టీస్ చేసేవాడు. పరశురాముడికి శిష్యుడిలాగా మారిండు. ఆయన రాధమ్మ వాళ్ళ భర్త ఒక సూతుడు అంటే రథాలను నడిపేవాడు రాజుకి వాళ్ళందరికి. అట్లా రథాలు నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమి చెయ్యొద్దు, అట్లా అవేవి చేయొద్దు అని చెప్పిండు వాళ్ళ నాన్న. నేర్చుకోవద్దు అని చెప్పిండు. కానీ అది నేర్చుకోవద్దంటే కర్ణుడు వినడు కదా. సో కర్ణుడు ఆయనకు అంతగా ఆయన నేర్చుకుండు. కుంతి పెద్దగా అయింది, కర్ణుడు పెద్దగా అయిండు. కొంచెం కొంచెమే అంటే కాస్త పెద్దగా అయింది కాస్త. ఇంకా కుంతికి పెళ్ళి అయింది.
ఆయనకి పెళ్ళి అవుతుంది కదా. ఆ, గాంధార రాజు శకుని ఉంటాడు కదా, ఆ, శకుని చెల్లైన శకుని చెల్లి ఉంటుంది కదా గాంధారి. గంధర్వ. ఆ, దాని కౌరవులందరికీ అమ్మ. అవునవును. కౌరవులందరూ అసురులాగా ఆ, రాక్షసులాగా. ఉమ్, వాళ్ళకి అమ్మామి గాంధారి. ఉమ్, గాంధారి ఉంటుంది కదా, ఉమ్, గాంధారి భర్త దాని పేరేంటి, కళ్ళు ఉండవు కదా నీకు, ఏంటి కళ్ళు ఉండవు కదా. కలుండవు. ధృతరాష్ట్ర మహారాజు ఉమ్, ఆయన తమ్ముడు పాండురాజు. ఓకే. పాండురాజు పెళ్లి చేసుకుంది ఎవరు? కుంతి. కుంతియా? ఉమ్. ఉమ్, ఇంకా వాళ్ళు హస్తినాపురానికి పోవాలి కదా వాళ్ళ రాజ్యం. సో హస్తినాపురానికి పోయేటప్పుడు ఉమ్, రాణి వస్తుంది, రాజు వస్తుంది అనేసి నెక్స్ట్ వాళ్ళు ఉమ్, కర్ణుడు ఉమ్, వేసి ఆయన నీళ్ళ దగ్గర పోయిండు. ఉమ్, ఏ గంగా ప్రవాహంలో ఆయన దొరికిండో ఆ గంగా ప్రవాహం దగ్గరికి పోయి ఆ కమలాలతోనే ఇట్లా కొట్టిండు ఉమ్, ఉమ్, ఉమ్. బాణాన్ని. వాళ్ళు వస్తుంటే హస్తినాపురంకి వస్తుంటేనా? బాణం కొట్టిండు, అన్ని పుష్పాలు వచ్చి వాళ్ళ మీద పడినాయి. ఓకే. ఉమ్, అంతలా సామర్థ్యం కర్ణుడిది. అన్నాడుగా. ఉమ్. ఉమ్, అందుకే ఆయన చేసిండు అట్లా. ఉమ్, కానీ వేరే వాళ్ళు వచ్చి రాజు ముందర నిల్చోరు, మేము చేసినామని వేరే వాళ్ళు ఓకే. ఆయన క్లెయిమ్ రాడా బయటకి? క్లెయిమ్ చేసేసుకోరు వేరే వాళ్ళు. వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా? ఉమ్. ఉమ్, అయితే సరే అనేసి ఉమ్, వదిలేసిండు వాళ్ళ నాన్న అప్పటికి. ఓకే ఓకే. సో అట్లాగానే టైం పాస్ అయిపోయింది. ఉమ్, అదే కొంది తప్పు. ఓకే. ఈరోజు కర్ణుడిది మరి బ్యాక్గ్రౌండ్, కర్ణుడు పుట్టకముందు పూర్వజన్మ ఏందో చెప్తావా మళ్ళీ? ఆ అసురుడు అది చెప్పు. సహస్ర